పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడంలో పాలిటెక్నిక్ విద్యకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖల్లో విలీనం చేయడం వల్ల సాంకేతిక విద్యా వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ప్రైవేట్ పరం అయితే పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో డిప్లొమా విద్య అందుబాటులో లేకుండా పోతుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జీవో నెంబర్ 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్వి నాయకులు హెచ్చరించారు. మంచిర్యాల కలెక్టరేట్ ఆఫీస్ ముంగట పాలిటెక్నిక్ విద్యార్థులు తమ్ముళ్ళు చెల్లెలందరూ కూడా జీవో నెంబర్ 97 రద్దు చేయమని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, ఆయనకేమో చదువు రాదు, అర్థం కాదు. వివేక్ గారు, మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. మీ విశాఖ ఇండస్ట్రీస్లో ఎంతమంది ఇప్పటివరకు అనేక మంది పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ చదవకుండా డైరెక్ట్ జాబ్ చేసిన వాళ్ళు మీ విశాఖ ఇండస్ట్రీస్ ఉన్నారు. ఇక భవిష్యత్తు అట్లా ఉండద్దా? పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ జాబ్ చేసే అవకాశం వాళ్ళకు ఉన్నది. అది రద్దు చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? రెండోది, నేనే మెకానికల్ ఇంజనీర్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి, నా దోస్తులు కోటేషు నరసింహ వాళ్ళు కూడా ఆ లాటరేటరీలోకి వచ్చిండ్రు డైరెక్ట్. అంటే ఫస్ట్ ఇయర్ ఏమో కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంజనీరింగ్లో, సెకండ్ ఇయర్ నుంచి మనకు బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. నా దోస్తులు కోటేషు, నా దోస్తులు నరసింహ లేట్ ఎంట్రీగా వచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు చదివి మంచి మంచి పొజిషన్లు ఉన్నారు ఇవాళ. అంటే భవిష్యత్తులో అట్లాంటిది ఉండద్దా? మీ జీవోలో లేనిది మీరు మాట చెప్తే ఎట్లా? ఇలా విద్యార్థులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుండ్రు. ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏదైతే పెడుతుందో, శక్తి ఏదైతే పెడుతుండ్రో 97 జీవో ఉన్నదో, మొన్ననే అక్కడ జంతర్ మంతర్లో విద్యార్థులు దొరుచుకుంటే ఏమైంది? అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్ట్ ఊడింది. మరి రేవంత్ రెడ్డి నువ్వే ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పటికే నీ కాంగ్రెస్ పార్టీ గందరగోళంగా ఉన్నది. లండన్ పోతే ఉరికొచ్చినావు మళ్ళీ ఇక్కడికి. ఒక దిక్కు నీ మంత్రి కూతురు తిడుతుంది, ఇంకో దిక్కు నీ ఎమ్మెల్యే తిడతాడు, ఇంకొక దిక్కు మీ పార్టీ వాళ్ళు తిడతారు. ఇవన్నీ సరిపోక నువ్వు విద్యార్థి జోలికి వస్తాను. ఈ 97 కనుక రద్దు చేయకపోతే నీ ముఖ్యమంత్రి సీటు పోతుంది. జంతర్ మంతర్లో అక్కడ వాళ్ళు చేస్తే అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ గారు పోయినరు. నువ్వు కనుక 97 రద్దు చేయకపోతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కనుక పెట్టుకుంటే నీ ముఖ్యమంత్రి పోతుంది. వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ చేయాలి, ఇంజనీరింగ్ చదవాలంటున్నావు. బిడ్డ నువ్వు మళ్ళీ జెడ్పీటీసీ కాంటాక్ట్ చేస్తే కూడా గెలవు. ఆ పొజిషన్కి వస్తుంది. ఇవాళ మా తమ్ముళ్ళ మద్దతుగా, మా చెల్లెళ్ళకు మద్దతుగా నేను ఒకటే కోరుతున్నా, విద్యార్థుల జోలికి రాకండి. మీకు పాలన సాధ కాకపోతే మీకు దోసుకుంటే ఉంటే దోసుకో, ఇంకా 2.5 సంవత్సరాలది. అందుకే మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. కానీ వీళ్ళ భవిష్యత్తును అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. చాలామంది పేద విద్యార్థులు తల్లిదండ్రులు బాగా కష్టపడి ఇంజనీరింగ్ మొదలే కట్టలేక వాళ్ళు పాలిటెక్నిక్ చదువుకొని తర్వాత డైరెక్ట్గా ఈ 2 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ కాబట్టి 3 ఇయర్స్ కట్ అయినా వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ అడ్మిషన్ దొరుకుతుంది. ఎందుకు పేదవాళ్ళంటే నీకు ఇంతగానం అసూయ ఎందుకు, ఇంతగానం కోపం ఎందుకు? ఈ పాలిటెక్నిక్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు తమిళనాడులో ఉన్నది, పంజాబ్లో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, అంతటి ఉన్నది. ఒక పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నది, నీ గురు చంద్రబాబు నాయుడు అక్కడ కూడా ఉన్నది. ఈ పక్క రాష్ట్రాలు అన్నింటిలో పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ పోవచ్చు. ఈ 97 జీవో లేదు, కథ లేదు, కార్ఖాన లేదు. ఎందుకు ఈ ఒక్క తెలంగాణలో తెలంగాణ విద్యార్థుల పట్ల, తెలంగాణ యువకుల పట్ల, తెలంగాణ భవిష్యత్తు పట్ల ఎందుకు ఇంత కక్ష సాధింపు అని నేను ఇలా విద్యార్థి తరఫు నుంచి అడుగుతున్నా. వెంటనే 97 కనుక రద్దు చేయకపోతే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా అండగా ఉంటాం. పెద్ద ఎత్తున దీన్ని రద్దు చేయాలి. ఏ విధంగానైతే మోడీ మన ఫార్మర్స్కి అగెనిస్ట్గా బిల్స్ తీసుకొచ్చి వెనుకకు వేయండో, బచాయించిపోయిండు. నువ్వు కూడా బచాయించు, నీకు అవకాశం ఉన్నది. ఈ 97 రద్దు అయితేనే నీకు మనుగడ ఉంటుంది. లేకపోతే బిడ్డ 2.5 సంవత్సరాలు కాదు, 2.5 నెలలనే నీ ప్రభుత్వం కుప్పగూలుతుంది. లేదా నిన్న పక్కకు పెడతారు. మన కర్ణాటకలో మీ ముఖ్యమంత్రి పక్క పెట్టి ఇంకోళ్ళకి ఇచ్చిండ్రు, నిన్ను కూడా పక్క పెట్టే సందర్భం వచ్చింది. 97 రద్దు చేస్తావా
నీ ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టుకుంటావా ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం చేయాలని మరొకసారి విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ప్రభుత్వానికి ప్రజలకి మా విన్నపం, మేము ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నామంటే ఒక పీపీపీ అని ఒక శక్తి అనే స్కీమ్ని తీసుకొచ్చింది గవర్నమెంట్, అది మాకు వద్దు అని ఇక్కడ ధర్నా చేస్తున్నాం. పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, అంటే ఒక ప్రైవేట్ స్కీమ్ని పబ్లిక్ కోసం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు. మేము అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఈ ప్రైవేట్ స్కీమ్ని అప్లై చేసిన తర్వాత ఇంప్లిమెంట్ అయిన తర్వాత దాని ఫీజు అనేది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచుతారు. దానికి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందా, మా మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా అని క్వశ్చన్ చేస్తున్నాం. మాకు లేటరల్ ఎంట్రీ ఉంటుంది అని మొన్న మినిస్టర్ గారు వివేక్ వెంకటస్వామి గారు చెప్పిళ్ళు, కానీ మాకు ఉన్న ప్రాబ్లం అది ఒకటే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు డిప్లొమా 3 years అయిపోయిన తర్వాత ఇంజనీర్గా సబ్ ఇంజనీర్గా చాలా జాబ్స్ పడతాయి. 90,000 1 lakh శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు తొందర సెటిల్ కావాలనుకున్న వాళ్ళకి అది ఒక అవకాశం, ఆ అవకాశం లేకుండా మీరు చేసుకున్న మరియు మంత్రులకు తెలియజేస్తున్నాం అనగా ఈ జియో 97 అనే శక్తి మాకు వద్దు, ఎస్బిటెట్ అనేది మాకు ముద్దు. ఈ శక్తి అనేది చేయబట్టి మాకు లాటరల్ ఎంట్రీ ఉండదు, మాకు భవిష్యత్తుకు ఫ్యూచర్ ఉండదు. మా ఎస్బిటెట్ అనేది ఎట్లా అంటే మాకు 90,000 to 1 lakh ఏమో మాకు శాలరీ వచ్చే మాకు అవకాశం ఈ డిప్లొమాను బీటెక్ లాటరీ ఎంట్రీ మేము చేసుకోవాలనుకుంటే లాటరీ ఎంట్రీ ద్వారా ఈసెట్ ప్రిపేర్ అయ్యి బీటెక్ సెకండరీకి వెళ్తాం. మేము ఇట్లా చేయకుండా చేస్తున్నాడు. మొన్న మినిస్టర్ వివేక్ వెంకట స్వామి గారు లాటరల్ ఎంట్రీ ఉంటుందని మాకు ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా వాస్తవం లేదు. ఆయన తడబడుకుంటూ మాట్లాడుతున్నారు తప్ప మాకు ఇచ్చినట్లేదు. మా తల్లిదండ్రులు ఈ పాలన కోసం అని మా మార్పు మా జాబుల అవకాశాల కోసం అని ఈ ప్రభుత్వాన్ని ఎందుకుంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎక్కి తొక్కుతుంది, మా విద్యార్థుల గొంతులు తొక్కుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చుకొని ముఖ్యమంత్రికి మరియు మంత్రులకు ఈ శక్తి జీవో అనేది ఎందుకు, ప్రైవేట్ చేయడానికి ఎందుకు, మీ మంత్రుల కోసమా మా విద్యార్థుల కోసమా? ఫీజు రియంబర్స్మెంట్ అనేది పట్టించుకోండి. ఈ జీవో 97 మాకు వద్దు, ఈ శక్తి వద్దు, మాకు ఎస్బిటెట్ వద్దు. మా ఎస్బిటెట్ మాకు ఉంచండి, మా అవకాశాలను మాకు ఉంచండి దయచేసి. సంఘటిత అసంఘటిత రంగాల్లో ఎగుమతి దిగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కన్వీనర్ ప్రకాష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట హమాలీ కార్మికులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఈఎస్ఐ, పిఎస్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రతి హమాలీ కార్మికుడికి వ్యక్తిగత బీమా సౌకర్యం కల్పించాలని, 50 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు 6,000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో హమాలీ కార్మికుడు మృతి చెందితే కుటుంబానికి 25 లక్షల పరిహారం, అంత్యక్రియల ఖర్చుల కింద 50,000 ఆర్థిక సహాయం అందించాలని కోరారు. హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు, పోరాటాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. హమాలీ కార్మికులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు లేబర్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హమాలీ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోతే సెప్టెంబర్లో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకాష్ హెచ్చరించారు. అనంతరం హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అదనపు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఎటువంటి భద్రత లేనటువంటి హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన జరుగుతూ ఉంది. ఈ హమాలీలు కోరేది గొంతమ్మ కోరికలు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం హమాలీ కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, అందరికీ పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అందరికీ హెల్త్ కార్డులు ఇచ్చి ఉచిత వైద్యం అందించాలని, ప్రమాదంలో చనిపోయిన హమాలీలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, 55 సంవత్సరాలు దాటిన హమాలీలకు నెలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఈరోజు నిరసన జరుగుతూ ఉంది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే కాలంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల హమాలీ కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాడి సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్
స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్బి విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు సన్నీ గౌడ్ డిమాండ్ చేశారు. బకాయిల విడుదలను కోరుతూ ఏఐఎస్బి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సన్నీ గౌడ్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కళాశాలల ఫీజులు చెల్లించలేక విద్యార్థులు వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ముఖ్యమంత్రి రాజీనామా చేసేంత వరకు ఏఐఎస్బి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని సన్నీ గౌడ్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆధ్వర్యంలో ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్నటువంటి 11,000 కోట్ల పైచిలుకల స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఏఎస్బి విద్యార్థి సంఘంగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు తెలంగాణలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు సంబంధించినటువంటి దాదాపు 11,000 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో వీళ్ళు ఉన్నత విద్యకు పోవడానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో చూస్తుంటే కనుక అనేక సంక్షేమ వసతి గృహాల్లో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ గారికి పట్టవా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. కూతవేటు దూరంలో ఉన్నటువంటి బీసీ బోర్డర్ వసతి గృహానికి సంబంధించి హాస్టల్ మార్చమని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాలని బిల్డింగ్ చూడమని చెప్పేసి కలెక్టర్ అడగడం అనేది ఎంత మేర అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎన్నో సమస్యలున్నా అవేమీ పట్టినట్లు కేవలం సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటూ ఈరోజు చేతులు దులిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఏదైతే ఈ వర్షంలో సైతం ధర్నా చేస్తున్నామో నిరంతరం జిల్లా అధికార యంత్రాంగం మీద కూడా ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరోపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయడానికి జీవో నంబర్ 97 శక్తి అనే ఒక పనికిమాలిన స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగట్టమడే ప్రయత్నం చేస్తూ ఉంది. పాపం పాలిటెక్నిక్ విద్యార్థులు గత వారం రోజులుగా ఎండనక వాననక ఆకలికి తట్టుకొని రోడ్ల మీదకి వచ్చినా కూడా ప్రభుత్వం ఇంత కూడా తినడం లేదు. ఒక పక్క వీళ్ళు ధర్నాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో విదేశీ పర్యటన చేస్తూ ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతోటి ఉన్న స్కిల్ని కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతే విద్యార్థులు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలా, లేదంటే ఏఎస్బి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.